టీబీఆర్ సినీ క్రియేషన్స్లో బ్లడ్ రోజెస్ అనే మూవీ వస్తుంది. పెద్దలకు చిన్నలకు అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారం. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ఈ ప్రపంచానికి సూర్యుడు ఎలా నిరంతరం వెలుగునిస్తాడో అలాగే మీడియా వాళ్ళు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. అలాంటి మీడియా వాళ్ళకి, అలాగే పత్రిక మీడియా వాళ్ళకి, అలాగే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేమెంత కష్టపడినా ఈ కష్టాన్ని జనాలకి మీరే తీసుకెళ్ళి మా కష్టానికి ఒక విజయాన్ని ఇవ్వాలంటే అది మీ మీద ఆధారపడి ఉంది. మీరు అలా మాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. తెలుగు సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి తెలుగు అంటే చాలా అభిమానం. తెలుగు సినిమా చేద్దామని ఒక ఆశ పుట్టింది. సో బ్లడ్ రోజెస్ సినిమా నాది ఫస్ట్ పిక్చర్ తెలుగులో. డైరెక్టర్ సార్ ఎంజిఆర్ సార్. నాది యాక్చువల్లీ ఒక పిక్చర్ డిస్కషన్ ఉంది కన్నడలో. సో ఆ టైంలో కన్నడ పిక్చర్ చేశాను నాను, ಮತ್ತೆ ఎంజిఆర్ సార్ ప్లాన్ చేస్తున్నారు. లేదు సార్ తెలుగులో చేస్తున్నారు ఫస్ట్ పిక్చర్ డైరెక్షన్ నాది. సో ఐ థింక్ థ్యాంక్ యూ. అండ్ చాలా ప్యాషనెట్గా చేస్తున్నారు ఎంజిఆర్ సార్. బ్లడ్ రోజెస్ సార్ చెప్పినానే యాక్చువల్లీ ఇట్ ఈస్ బోత్ మాస్ అండ్ క్లాస్ ఉంది సినిమాలో. అండ్ కంప్లీట్ ಒಂದು క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ సినిమా. అండ్ ఐ థింక్ ಅದಕ್ಕೆ ಒಂದು ಮೇಕಿಂಗ್ చాలా ఇంపార్టెంట్. I think today kate and making katha and making cinema making chala important ga undi. I think because of you guys I'm able to do a lot of films. Because of the love that you guys give me, I'm getting offers and I'm getting different roles. So thank you all of you for coming. So coming to Blood Roses, it's a very different sort of character which I never imagined I'll do a look like that. My attitude and my personality looks completely different. I think when you see the movie, it'll take some time for you to realize, oh, that is Apsara, because I look so different than my real life and my other films that I've done. So very excited for this movie to come. I believe this movie will definitely do very well. ఇక్కడ ప్రతి వాళ్ళు హార్ట్ అండ్ సోల్ కానీ మనస్సుతో పనిచేశారు. ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన వచ్చి కథ చెప్పి ఆయన మనస్తత్వం ఇంత కూడా ఇగోలేదని డైరెక్టర్ని వాళ్ళే నా దగ్గర రావాలని ఆయన వచ్చి కథ చెప్పారు. అది ఆయన మంచితనం. ఈ మంచితనం అతన్ని ఎప్పటికీ కాపాడుతుంది. మంచి టాప్ 10 డైరెక్టర్స్లో ఒకరిగా నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మంచి మనసు, నిజాయితీ, క్రమశిక్షణ, ఒక పద్ధతి గల వ్యక్తి డైరెక్టర్ ఎంజిఆర్ గారు. నాకు చాలా మంచిగా నచ్చిన వ్యక్తి. అందరికీ నమస్కారం. నా పేరు ఫైట్ మాస్టర్ నందు. రెడ్ రోజ్ సినిమాకి నేను ఫైట్ మాస్టర్ కంపోజ్ చేశాను. డైరెక్టర్ గారు సినిమా చాలా బాగా వచ్చింది. ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయింది. ఇందులో 3 ఫైట్ చేశాను. చాలా బాగా వచ్చిన ఫైట్స్. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు బాగా పెట్టారు. హాయ్, దిస్ ఇస్ అబ్రామ్ అండ్ టీబీఆర్ సినీ క్రియేషన్స్లో బ్లడ్ రోజెస్ అనే మూవీ త్వరలో మేము ముందుకు రాబోతుంది. హాయ్ అండి, నేను మీ జిఎంఆర్. ఈ మూవీలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ ఎంజిఆర్ సార్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జిగేల్ జీవన్ జబర్దస్త్. ఎంతో కష్టపడి మా ఎంజిఆర్ అన్న ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాని చాలా కష్టపడి మా అందరితో, సో తనకి ఏది కావాలో అది రాబట్టుకొని కష్టపడి చేయించాడు. సో ఎంజిఆర్ అన్న డైరెక్షన్ అన్న, థ్యాంక్ యూ. సో సెలక్షన్లో 2-3 సార్లు మీటింగ్ చేసినప్పుడు ఒక రోల్ ఇచ్చారు. గుడ్ క్యారెక్టర్. సినిమా పేరు రెడ్ రోజ్ అని తీస్తా ఉన్నారు. మంచి ప్లేస్ లో సినిమాను ఓపెన్ చేసి కాబట్టి ఆ శివయ్య చూస్తాడు. ఎంజిఆర్ డైరెక్షన్ లో, హరీష్ గారి ప్రొడ్యూసర్ లో ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాము. కాబట్టి మీ అందరి ప్రోత్సాహము ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. నా పేరు అనిల్ కుమార్. టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో ఎంజిఆర్ గారి డైరెక్షన్లో బ్లడ్ రోజెస్ అనే సినిమా ఈరోజే ముహూర్తం షాట్ అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ అండి. అండ్ నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు ఎంజిఆర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కుటుంబమని. బ్లడ్ రోజెస్ ఈ మూవీ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది.